నువ్వు చాలా స్పెషల్ కదా. నేనే నీలా కాదు. ఎవరు? నేనా? నాలో ఏం స్పెషల్ ఉంది? నువ్వెప్పుడు కళ్ళ ముందే ఉంటావు. చుట్టాలొచ్చినా పండగలొచ్చినా నిన్నే ఉపయోగిస్తారు. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అందుకే ఎంతైనా నువ్వు స్పెషల్. అవునా? అయితే నువ్వు స్పెషల్ కాదని నీకెందుకు అనిపించింది? ఎందుకంటే నేను అందంగా లేను. నన్నెక్కడో వెనకాల దాచేస్తారు. వాడాక ఎక్కడో మూలన పడేస్తారు. నన్ను ఎన్నిసార్లు కింద పడేస్తారో నాపై పడ్డ గీతలు చూస్తే తెలుస్తుందిలే నేను ఎందుకు స్పెషల్ కాదో. నా గురించి నువ్వు చూసిందే చెప్తున్నావు, నన్నేం అర్థం చేసుకోలేదు. అదేంటి, నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉంటావు కదా. నేనేం పర్ఫెక్ట్ కాదు, అందంగా ఉంటానంతే. అలా ఉన్నంత వరకే స్పెషల్గా ట్రీట్ చేస్తారు. ఒకసారి చేయి జారి కింద పడ్డానా నా కథ ముగుస్తుంది. నా స్థానంలోకి మరొకరు వచ్చేస్తారు. అవునా? అలా ఎందుకు జరుగుతుంది? అమ్మో, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా. నిన్నైతే రోజు ఉపయోగిస్తారు. ఎందుకంటే నువ్వు చాలా దృఢంగా ఉంటావు కాబట్టి. నీ స్వభావం మారదు కాబట్టి నీపై నమ్మకం ఎక్కువ. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పగిలిపోతావు, దూరం అవుతావు అన్న భయం కూడా ఉండదు. అలా చూస్తే నువ్వే స్పెషల్ కదా. అంటే మన ఇద్దరం స్పెషలే అన్నమాట. అవును, ప్రతి ఒక్కరూ కొన్నిట్లో బెస్ట్, కొన్నిట్లో కాదు. అయినా అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా ఉండటం ఎవరి